పురపోరులో హస్తం హవా చాటుతోంది. అభివృద్ధి చేస్తామనే హామీకి తోడు ఇప్పటి వరకు సాకారమైన అభివృద్ధి పనులే సాక్ష్యంగా అధికార కాంగ్రెస్ దూసుకుపోతోంది. మొత్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. దాదాపు 70 నుంచి 80 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాలను ఓవరాల్గా ఓసారి కనుక చూసుకున్నట్లయితే నేరేడుచెర్ల, హుజూర్ నగర్, హాలియా, నందికొండ, చండూరు, బూత్పూర్, ధర్మపురి, బీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణఖేడ్, స్టేషన్ గన్పూర్, మధిర, కొడంగల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గడపోతారం, ఇంద్రేశం, ఇబ్రహీంపట్నం, ఐజా, తొర్రూరు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ ఇప్పటివరకు దక్కించుకుంది. ఇక గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ విజయమైతే తెలంగాణను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింబల్పై పోటీ చేసిన తెలంగాణ జాగృతి కవిత మద్దతిచ్చినటువంటి అభ్యర్థులు 8 మంది గెలిచారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది తెలంగాణ జాగృతి, అలాగే ఏఎఫ్బి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే చెప్పాలి. ఈ విజయం కవితకు గట్టి బూస్టప్గా నిలిచింది. ఇక ఓవరాల్గా తెలంగాణలో 15 మున్సిపాలిటీల్లో హంగ్ నడుస్తోంది. వీటిల్లో దేవరకద్ర, అమరచింత, జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం ఇక్కడ ఈ మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు అత్యంత కీలకం కానున్నారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులతోటి అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ బేరసారాలు సంప్రదింపులు నడుపుతున్నట్లుగా సమాచారం. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్కే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మున్సిపాలిటీని ఇందాక చెప్పుకున్నట్లుగానే కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. 12 వార్డుల్లో కాంగ్రెస్ 10, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 1 వార్డును సొంతం చేసుకున్నాయి. అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిర మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ విజయం ఖరారైపోయింది. 22 వార్డుల్లో 18 కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 3 టీడీపీ, 1 బీఆర్ఎస్గా ఉంది. ఇక బీజేపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఇక బీజేపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందనుకున్న భారతీయ జనతా పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయిందని చెప్పాలి. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్కు మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని మాత్రం ఆ కమలం పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి కొట్టింది. నేరేడుచెర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డును 60 ఓట్ల మెజారిటీతో ఆరూరి విజయలక్ష్మి కైవసం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకెళ్తుండటంతో గాంధీ భవన్లో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. హస్తం కార్యకర్తలు గాంధీ భవన్కు పెద్ద ఎత్తున చేరుకుని కాంగ్రెస్ జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. నాయకులు, కార్యకర్తలు అంతా ఒకటై కేక్స్ కట్ చేసి విజయాన్ని సంబరం చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, మల్లికార్జున ఖర్గే జిందాబాద్ అనేటువంటి నినాదాలు గాంధీ భవన్ను చుట్టుముట్టాయనే చెప్పాలి, హోరెత్తించాయనే చెప్పాలి. జాతీయ నాయకత్వం అందించిన మార్గదర్శకత్వం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందని పేర్కొంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు హస్తం నేతలు. మున్సిపల్ స్థాయిలో కాంగ్రెస్ సాధించిన ఈ విజయాలు భవిష్యత్ ఎన్నికలకు బలమైన పునాది వేస్తాయని హస్తం పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇక మున్ముందు ఏ స్థానాల్లో అంటే ఏ మున్సిపాలిటీలో పార్టీల వారీగా ఫలితాలు వచ్చాయి, కార్పొరేషన్స్లో అంటే ముఖ్యంగా 7 కార్పొరేషన్స్లో కాంగ్రెస్ ఏ స్థాయిలో ముందుకెళ్తుంది, బీఆర్ఎస్ ఎక్కడ తన పట్టు నిలుపుకుంటుంది, బీజేపీ బోణి కొడుతుందా లేదా అనేటువంటి మరిన్ని అంశాలపై అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు డైల్ న్యూస్.